ప్రారంభంలో అన్నట్టు లోకంలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి. ఎవరు విశ్వాసి, ఎవరు విశ్వాసి కాదు, ఎవడు క్రైస్తవుడు, ఎవడు క్రైస్తవుడు కాదు. ఉదయకాలము ఉద్యోగంకి వెళ్తున్నాం, సాయంత్రం దేవుని దగ్గరికి వస్తున్నాం. ఒక రోజులో కొంచెం మంచి చేస్తున్నాం, కొంచెం చెడు చేస్తున్నాం. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, మళ్ళా కొంచెం చెడులో పాలు పొందుతున్నాం. దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని బిడ్డ ఉండకూడని స్థలాల్లో కూడా ఉంటున్నాం. మళ్ళీ దేవుడు నాకేం చేయలేదని అడుగుతున్నాం. దేవుడు ఈరోజు మన జీవితంలో ఆయన కార్యాలు చేయాలంటే మనకు సహాయం కావాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకోవాలి. మీరు గూగుల్లోకి వెళ్ళి స్పిరిట్స్, ఆత్మ అంటే ఏంటో కొట్టారనుకోండి, మా బైబిల్ ఆత్మ అని వస్తుంది, బిబ్లికల్ స్పిరిట్స్ అని వస్తుంది. మొదటిగా బైబిల్ కొన్న ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ, బైబిల్ ద్వారా దురాత్మను తెలియజేసే ఆత్మ, దూతలను తెలియజేసే ఆత్మ ఉందని గూగుల్ చెప్తుంది. గూగుల్ అంటే ఈరోజు కొడితే వస్తుంది కదా అందరికీ. మానవుడికి కూడా ఆత్మ ఉందంట. మానవుడికి ఉన్న ఆత్మ ఏంటి? యాటిట్యూడ్, క్యారెక్టర్, ఇన్నర్ బీయింగ్. యాటిట్యూడ్ అంటే మన క్రియ, మన పని. క్యారెక్టర్ అంటే మన పాత్ర, నువ్వు చేస్తున్న గుణం. అంటే నువ్వు ఎక్కడ నిర్ణయించుకున్నావు, నువ్వు డాక్టరా, ఇంజనీరా, లేకపోతే నువ్వు కార్పెంటరా, లేకపోతే నేను అక్కడ పని చేసేవాడిని, ఇక్కడ పని చేసేవాడిని చెప్తాను చూసారా? అది పని చేస్తాం వేరు, నీ గుణం ఎన్నుకోవడం వేరు, తలాంత ఎన్నుకోవడం వేరు. దాంతోపాటు ఇన్నర్ బీయింగ్ అని కూడా అంటున్నాడు. మనుషులందరికీ తెలిసిందే, మనసాక్షి, అంతేనా? అంతరంగ పురుషుడు అంటాడు బైబిల్ గ్రంథంలో. ఇంకొక ఆత్మ కూడా వస్తుంది, ఆల్కహాల్ స్పిరిట్స్. విస్కీ, రమ్ము, వోడ్కా, ఎక్సెట్రా ఎక్సెట్రా, అది కూడా స్పిరిట్ అంట. అదే కదా. అవన్నీ ఏంటంటే స్టేజ్ మీద చెప్తున్నారంటారా? లేదు, మరి నిజమే కదా. దేవుని బిడ్డలు అన్నవారు కూడా ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా. దానికి కూడా ఒక ఆత్మ ఉంది. ఏ ఆత్మ? టైం అయిందనుకోండి, ఆ టైంకి ఆత్మ కావాలి. ఒక సిగరెట్ కాల్చేవాడికి అది, మొబైల్ ఫోన్ ఒక బానిస, అది ఆత్మే. ఇది కూడా ఆల్కహాల్ స్పిరిటే, ఇది కూడా బానిసే. అయ్యో తాగుబోతు అయితే ఆడు తాగుబోతు, నేను తాగుబోతును కాదే, నేను వ్యభిచారిని కాదే, నువ్వు దేనికి బానిస? ఈరోజు ఏ ఆత్మ ఈరోజు నేను పరిశీలిస్తుందో పరీక్షించుకున్నాం. కానీ ఈరోజు దేవుడు మరొక ఆత్మను కూడా తెలియజేస్తున్నాడు. సూపర్ న్యాచురల్ బీయింగ్ అంటే మనుషుడు ఏమన్నాయి తెలుసా? గోష్టులు ఉన్నాయి. ఆవి అంత తమిళ్లో, తెలుగులో ఏమంటారు దాన్ని? గోష్టుని బాగా మంచి మాట ఉంటుంది, భూతం అంటారు. దానికి ఒక స్పిరిట్ ఉంది. ఆ భూతం వచ్చి ఎలా వస్తుందంటే చచ్చిన ఆత్మ అంటారు. ఈరోజు ఏ ఆత్మ ఈరోజు మనుషులు ఇది రాత్రి చెప్తే బాగోదని ఈరోజు దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. కాదండి, లెంట్ సీజన్లో ఆత్మల గురించి ఎందుకండి అంటారేమో. లెంట్ అంటే ఏంటి? నీ ఆత్మ ఎలాగుందో పరిశీలిస్తాం, చాలా ముఖ్యం. నీ మనసు ఎక్కడుందో నీ జీవితం కూడా అక్కడే ఉంటుంది, నీ బ్రతుకు కూడా అక్కడే ఉంటుంది. నీ మనసు ఎక్కడ ఉంది? ఈరోజు ఇక్కడే ఉందండి, ఇక్కడే కూర్చోండి అనుకో, నా చేతుల్లోనే ఉంది అనుకుంటున్నారు. నీ మనసు ఎక్కడ ఉండనో, నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడే నీ మనసు ఉంటుంది. సో నీ మనసు ఎక్కడ ఉన్నప్పుడు ధనం ఎక్కడ ఉందో అక్కడే ఉంది. ధనం ఎక్కడుంది? అది ఈరోజు మీరు పరిశీలించండి. బైబిల్లో ఉన్న వాక్యం నేను చెప్పేది. కానీ ఈరోజు మనం చూడబోయేది మానవ ఆత్మ, వైఖరి, పాత్ర లేదా అంతకార జీవితము, అంతరంగ జీవితం, క్షమించండి, అంతరంగ జీవితము. ఈ మూడు ఒక ఉద్దేశంతో ఉన్నవి. లెంట్ సీజన్లో ప్రతి వ్యక్తి దీన్ని పరిశీలించాలి. వారి ప్రవర్తన ఎలాగుంది, నీ యొక్క పాత్ర ఎలాగుంది, నీ అంతరంగము ద్వారా ఈ యొక్క దేవునితో నువ్వు పరిశీలించుకునే జీవితం ఎలాగుందో తెలుసుకోవడము చాలా ముఖ్యం. దేవునితో ఈరోజు నువ్వు అది తెలుసుకోకుండా నువ్వు ముందుకు నడిస్తే మాత్రం ఓడిపోతాం, ఏం ప్రయోజనం ఉండదు. ఆలయానికి ఎంతోమంది రావచ్చు, ఎంతోమంది వెళ్ళచ్చు, కానీ ఎంతమంది దేవుని చిత్తం చేస్తున్నాం అనేది ముఖ్యం. దేవుడు ఈరోజు ఇక్కడ పిలుచుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన ఉంది. ఆలోచన ఈరోజు నువ్వు నడిపించుకోవాలంటే దేవుని ప్రభావం కావాలి. ఈ లెంట్ కాలం, ఈ శ్రమ కాలం ఏంటి? దీని ఒక ముఖ్యత్వం ఏంటి? రక్షింపబడిన వ్యక్తికి దేర్ షుడ్ బి ఎ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నిలబడితే ఆయన ముఖము వెలుగు, ఆయన కాంతి నీ మీదకు వస్తున్నప్పుడు ఇతరులు కనిపిస్తుందా? ఆ వెలుగు ఈరోజు నీ జీవితంలో ఏం చేయాలంటే, ఆయన మాట నీ జీవితంలో ఏం చేయాలంటే, ఆయన స్వరం నీ జీవితంలో ఏం చేయాలంటే, నేను దిద్దినప్పుడు ఇతరుల మార్పు కనిపించాలి, ఇతరులు చూడాలి. ఆ రిఫ్లెక్షన్ కావాలి. అది నిజమైన రిఫ్లెక్షన్. అది ఎలా కలుగుతుందంటే పశ్చాత్తాపం వలన, పునరుద్ధానం వలన. ఒక విశ్వాసి పరిశీలన చేసుకుంటే నా ప్రవర్తన ఎక్కడుంది? ఈరోజు దేవుని వెలుగులోకి వస్తే, క్రీస్తు ఒక త్యాగం ద్వారా, క్రీస్తు ఒక సమర్పణ ద్వారా, క్రీస్తుకి ఈరోజు నేను నా జీవితాన్ని సమర్పిస్తే, నేను ఒక క్రైస్తవుడిగా జీవిస్తే యథార్థంగా ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవచ్చు. ఈ కాలమంతా కూడా
మనకి తెలియజేసేది ఈగో అని ఒక స్పిరిట్ ఉంది, అహంకారం, స్వార్థము, ఈగో ఇష్యూస్ చాలామందికి ఉన్నాయి ఈరోజు. భార్యాభర్తల మధ్య ఉంది, బిడ్డలకి తల్లిదండ్రులకు ఉంది, నీ స్నేహితులతో ఉంది. దాని విషయం మాత్రం మాట్లాడకూడదు, ఏ విషయం మనం మాట్లాడచ్చు, ఆ విషయం మాత్రం మాట్లాడితే నీకు ఈగో వస్తుంది అనమాట. ఏంటి? నీకు ఇష్టమైంది ఏదో అది శరీరక్రియో, లోకక్రియో, లోకతత్వమో. కానీ ఈరోజు క్రీస్తు లాంటి మనస్తత్వం వరకు నువ్వు ఆహ్వానించాలంటే ముందు ఈ 3 గుణాలని ఒక్కసారి పరిశీలిద్దాం. మొదటిగా నీ ప్రవర్తనను దేవుని పిలుపుకి సమర్పించాలి. దేవుని పిలుపు ఏంటి? దేవుని పిలుపు ఈరోజు మన జీవితంలో చేయాలనుకుంటుంది ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలో దాన్ని స్పష్టంగా వివరించాడు. ఆయన ప్రవర్తన సరిగ్గా ఉండింది. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అరణ్యంలోకి వెళ్ళి 40 దినములు ప్రార్థన చేశాడు. ఆయన ఉదాహరణ ఏంటి? దీనత్వము. మన గత వారం కూడా చూసిన వాక్యం ఇది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనంలో చూస్తే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వారూప్యము కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి